శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. యాక్సిడెంట్ జరిగితే ఆత్మహత్యగా చెప్పాలని మాధురికి శ్రీనివాస్ చెప్పిన ఆడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మాధురికి యాక్సిడెంట్లో గాయాలైతే అది ఆత్మహత్యాయత్నంగా చెప్పాలని ఆమెకు దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పినట్లు ఆడియో లీక్ ద్వారా బట్టబయలైంది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మాధురికి ఫోన్లో మాట్లాడారు శ్రీనివాస్. మనస్తాపంలో బలవన్మరణం యత్నం చేసినట్లు చెప్పమని మాధురికి సూచించారు. ఆలస్యంగా శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో బయటికి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిజస్వరూపం బయటపడిందని ఆయన భార్య వాణి విమర్శించారు. అయితే ఈ ఆడియో కనుక నిజమైతే దువ్వాడ శ్రీనివాస్ను ఇరికించేందుకు భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. చెప్పదలుచుకోలేదు. మీ ఇంటర్ కనెక్ట్ అయ్యారు. హలో ఎలాగుందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే వాడికి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు. ఇప్పుడు అనుకుందా నీ ఓట్లు అనుకుంది? హలో ఓట్లు అనుకుంది? తలకు దెబ్బతగిలింది, తలంతా నొప్పిగా ఉంటుంది. కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారు నీకు? డ్యూటీలో ఉన్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నారు? అంబులెన్స్ లో ఉన్నావా? రామాచారం ఆల్రెడీ వచ్చాడు. వీడు కూడా వస్తున్నారు. ఎవరు అవరేష్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. నువ్వేమి వరి వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తారంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడదాన్ని చేస్తున్నటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను. అదొకటే మాట. అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉంది డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను. వాదాలు అందరూ వస్తే నేను పర్వాలేదు. డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదేవాడు కారణం వాడి ప్రెస్ కి పంపించండి. చేసి కూడా చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను పంపించండి. యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ చనిపోదామని నాకు నేనే చూపించాను. అవి చెప్పి అర్జెంట్ గా జీవీ పంపించండి బానే అన్నాను. బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు. హేమ వస్తున్నాడు. ఫస్ట్ గారు హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ అవినాష్ చెప్పి జీవీకి అర్జెంట్ గా వెళ్ళమనండి. సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అవి ఎవరికో కలిగించారు. మీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. అలాగే బానే ఉన్నాను. తలకి కొంచెం స్వెల్లింగ్ ఉందా అంతే, ఇంకేం లేదు. హాస్పిటల్ కొంచెం లిప్ కి తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్డుకి పల్టీ కొట్టేసి ఏంటో మరి ఎవరో వచ్చారు. లేకపోతే పెట్రోల్ లీక్ అయింది. లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఊపిరి తీసుకోలేకపోయాను. ఇవన్నీ మాట్లాడుతాను. ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు. హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నాకు కానిస్టేబుల్ దగ్గర ఉంది. నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో. అంతా చూడమని అవన్నీ తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది. అవినాష్ వస్తున్నాడు. డాన్స్ ఇంటి కూడా వస్తున్నారు అనుకున్నాను. ఓకే. హలో.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. యాక్సిడెంట్ జరిగితే ఆత్మహత్యగా చెప్పాలని మాధురికి శ్రీనివాస్ చెప్పిన ఆడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి కన్నబాబు లైవ్ ద్వారా అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, ఈ ఆడియో సారాంశం ఏంటి? సూసైడ్ చేసుకుంటున్నాను, సూసైడ్కి అటెంప్ట్ చేశాను అని చెప్పు అని శ్రీనివాస్ చెప్పినట్టుగా ఆడియో ఉంది అంటున్నారు. నిజమేనా? అసలు సారాంశం ఏంటి, వివరాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ సంతోష్ని. ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని హాట్ టాపిక్ గా మారినటువంటి దువ్వాడ శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మాధురి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ, అంటే ఏదైతే దువ్వాడ మాధురి లేదా దివ్యల మాధురి, అలానే దువ్వాడ శ్రీనివాసరావు, అలాగే దువ్వాడ వాణి సంబంధించినటువంటి ఎపిసోడ్ రన్ అవుతుండగా ఒక్కసారిగా 3వ రోజు 4వ రోజు రన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే దివ్యల మాధురి రోడ్డు యాక్సిడెంట్ కావడం, ఆ రోడ్డు యాక్సిడెంట్ అయినటువంటి మరుక్షణం కూడా ఒక కాల్ ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ నుంచి దువ్వాడ దివ్యల మాధురికి ఒక కాల్ అయితే రావడం జరిగింది. ఆ కాల్లో ఆడియో అంతా కూడా ఇప్పటికే మనం టెలికాస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఆడియోకి సంబంధించినటువంటి ఆడియో రెండు తెలుగు రాష్ట్రాల్లోని, అలాగే విశాఖ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలోని కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి ఇష్యూ కాస్త కూడా నేను ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రమే వేగంగా వెళ్లి నేను కారును గుద్దానంటూ కూడా దివ్యల మాధురి చెప్పినటువంటి సారాంశం ఏదైతే ఉందో దానికి పూర్తిగా దువ్వాడ శ్రీనివాసరావు ఏదైతే చెప్పమన్నారో లేదా ఇప్పుడు ఆడియోలో విన్నటువంటి సారాంశం తీసుకుంటే కనుక ఆ దువ్వాడ శ్రీనివాసరావే చెప్పింది తను చెప్పినట్టుగా అయితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఆడియోకి సంబంధించినటువంటి ప్రస్తుతం పెద్ద దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి ఇష్యూని ఆ రోజు మీడియా అంతా కూడా ఫస్ట్ యాక్సిడెంట్ గానే దాన్ని బయట పెట్టడం జరిగింది. ఆ తర్వాత మాధురి నేరుగా హాస్పిటల్కి చేరుకున్న తర్వాత వీళ్ళు అనుకున్నటువంటి పథకం ప్రకారంగానే లేదా మాట్లాడుకున్నటువంటి విధానం ప్రకారంగానే దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాసరావు ఏదైతే చెప్పాడో ఆడియోలో సేమ్ అదే దాన్ని మీడియాకి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ స్పష్టంగా ఆ రోజు మనం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో 6టీవీతో పాటు కూడా మిగిలిన ఛానల్తో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఏదైతే వాణి చేసినటువంటి దువ్వాడ వాణి చేసినటువంటి హెరాస్మెంట్ నేను తట్టుకోలేక నేను చచ్చిపోదాము, ఆత్మహత్య చేసుకోవడానికి సూసైడ్ చేసుకోవడానికి మాత్రమే నేను ఈ రకమైనటువంటి పని చేశానంటూ కూడా ఆవిడ ఆ రోజు పోలీసుల ముందు అలానే మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ తర్వాత కథ కొన్ని రోజుల పాటు నడిచినప్పటికీ కూడా ప్రస్తుతం ఇంచుమించుగా 15 రోజులు 20 రోజుల గ్యాప్ లో ఈ రోజు ఆ యొక్క ఆడియోకి సంబంధించి అంటే శ్రీనివాసరావు అలాగే మాధురికి సంబంధించినటువంటి ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఆ ఫోన్ కాల్ లో జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డు యొక్క ఫుటేజ్ బయటికి రావడం ఒక్కసారిగా శ్రీకాకుళం టెక్కల్లో సంచలనం రేపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీలో గడిచిన కొద్ది రోజులుగా ఒక్కొక్కరు అంటే అటు ఎమ్మెల్యేలు అవనండి లేదా మాజీ మంత్రులు అవనండి, మాజీ ఎమ్మెల్యేలు అవనండి లేదా ఎమ్మెల్సీలు అవనండి, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక్కొక్క ఇష్యూ బయటికి రావడం, ఈ ఇష్యూ ఒక ఎపిసోడ్ క్లోజ్ అవుతున్నటువంటి క్షణంలో మరొక ఎపిసోడ్ రావడం, ఆ జిల్లాల వారీగా చూసుకుంటే ఒక్కొక్క ఎపిసోడ్ కూడా వైసీపీలకు సంబంధించినటువంటి వాళ్ళపై ఒక టార్గెట్ గా లేదా వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు లేదా చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే అవినీతి కార్యక్రమాలు కానీ లేదా ఇలాంటి సోషల్ అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటికి రావడంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా కొద్దిగా హాట్ టాపిక్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మాధురి ఏదైతే చెప్పిందో ఆడియోలో ఆ రోజు హాస్పిటల్లో అది క్లీన్ గా శ్రీనివాస్ చెప్పినట్లుగానే ఇందులో మనకి ఆడియో ఫుటేజ్ లో అయితే మనకు విన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సంభాషణ ఏదైతే ఉందో ఇప్పుడు వైసీపీ పార్టీలో కొంత చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాసరావును పక్కన పెట్టి ఇన్ఛార్జిగా అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళని కూడా అక్కడ పెట్టడం జరిగింది. వైసీపీ ఇన్ఛార్జిగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా వేరే వాళ్ళని కూడా అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆడియో బయటకు వచ్చిన తర్వాత రేపు ఎలా ఉండబోతుందనే ఆ విషయంపై ఇటు టీడీపీలోను ఇటు వైసీపీలోను చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రీ ప్లాన్డ్ గా ఒక ఏదో జరిగినటువంటి ఇన్సిడెంట్ కార్యక్రమాన్ని ప్రీ ప్లాన్డ్ గా ఇది వాణి మేకి నెట్టే విధంగా ఈ యొక్క ఆడియో సంభాషణ అయితే ఉన్నట్లుగా అయితే మనకి బయటికి క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఆడియోకి సంబంధించినటువంటి ఫుటేజ్ ఎలా బయటకు వచ్చింది అనే విషయంపై కూడా కొంత దువ్వాడ శ్రీనివాసరావు అలాగే దివ్యల మాధురి కూడా అయోమయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ మొబైల్స్ మధ్య జరిగినటువంటి ఈ సంబంధం ఏదైతే ఉందో ఈ సంభాషణ ఏదైతే ఉందో ఈ సంభాషణకు సంబంధించి చాలా వైరల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు చెప్పినటువంటి ఇష్యూకి అక్కడ జరిగినటువంటి పరిస్థితికి ఈ రోజు ఆడియో బయటకు వచ్చినటువంటి దానికి పూర్తిగా విరుద్ధం ఉందంటూ కూడా ఇటు టీడీపీ శ్రేణులంతా కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వైసీపీలో ఆ పార్టీలో ఈయన కొనసాగుతారా లేదా ఈ పార్టీ నుంచి ఎమ్మెల్సీ
పదవి నుంచి ఈయన సస్పెండ్ చేస్తారా అనే విషయంపై కూడా కొంత చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదంటూ కూడా కొంత సీనియర్లు అయితే ఇక్కడ చర్చిస్తున్న పరిస్థితి ఉంది సంతోష్. రైట్ కన్నబాబు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన కాకినాడ జిల్లా